ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానము కొరకు 141వ కీర్తనలో నుండి 2వ చరణాన్ని చదువుకుందాం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు ఏమని మనవి చేస్తున్నాడంటే, నీ దృష్టికి అంగీకారములను గాక అని చెప్తున్నాడు. ఏంటి? నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను అన్నాడు. అంటే దావీదు చేయుచున్న ప్రార్థనలతో ఆయన చేయుచున్న మనవి దేవుని దృష్టికి ఏమై ఉండాలి? అంగీకారములగును గాక. ఈ మాటను బట్టి మనం గమనించినట్లయితే దేవుని బిడలారా, మనము ప్రతిదినము ప్రార్థన చేస్తాము, ప్రతి విషయం కొరకు ప్రార్థన చేస్తాము. ప్రార్థన లేకుండా మనం ఉండలేము అనేది మనందరికీ తెలిసిన విషయం. ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థన ద్వారా తృప్తి పొందుతాం, ఎన్నో విషయాలు దేవుని అడిగి పొందుకుంటాం. కానీ మన ప్రార్థన దేవుని దృష్టికి ఎప్పుడు ఎలా చేస్తే అంగీకారం అవుతుంది అంటే, మన దేవుని ఏం అడగాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆయనకు అది అంగీకారము దేవునికి ఇష్టమవుతుంది అనేది మనం గ్రహించాలి. అంటే దేవునికి అంగీకారమయ్యే రీతిగా మనం ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. అది మన విశ్వాస జీవితానికి ఎంతైనా అవసరం. ఇది మనం గమనించాలి. ఇది మీరు, నేను, మనందరము తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే దేవుని దృష్టికి అంగీకారమైన ప్రార్థనలు మనం చేయాలి. లేకపోతే దానివలన మనం ఆత్మీయంగా అభివృద్ధి ఏమి పొందాలి. అలా చేయకపోతే, మరి అలా చేస్తేనే అభివృద్ధి పొందగలం. ఏ విధంగా? దేవుని దృష్టికి అంగీకారమయ్యే రీతిగా మనం ప్రార్థన చేయాలి. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ విధమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము కదా, భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన. మరి దేవుని దృష్టికి అంగీకారమయ్యే ప్రార్థన మనం చేయాలంటే ఎటువంటి మనవులు చేయాలి, ఏ విధంగా చేస్తే ఆయన అంగీకరిస్తాడు అనటానికి ఒక మాట మనం చూద్దాం. భక్తుడైనటువంటి సొలొమోను చేసినటువంటి మనవి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. 11వ వచనం. దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చిన, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. 12వ వచనం. నీవు ఎలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, సొలొమోను భక్తుడు అడిగిన మనవి దేవునికి అనుకూలమయ్యను, దేవునికి ఇష్టమైంది. అది ఆయన అంగీకరిస్తున్నాడు. ఏమండి? ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, మన మనవి దేవుడు ఆలకించేటట్లు మనం ప్రార్థన చేస్తున్నామా? అంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేయాలా, అంటే మనకు అనుకూలమైనవి అడుగుతూ ప్రార్థన చేయాలా? ఎప్పుడు మనకు అనుకూలమైనవే అడగటం అనేది మనకున్నటువంటి ప్రార్థనలో ఒక లక్షణం. అంటే మన అక్కర్లు, మన అవసరాలు, మనకున్న సమస్త విషయాల్లో మనకు సహాయం, ఇవన్నీ మనకు అనుకూలమైనవి. అయితే భక్తిలో ఎదిగే కొలది మార్పు వస్తుంది ప్రార్థనలు. ఎలాగంటే మనకు అనుకూలమైనవి కాదు, ఇప్పుడు దేవునికి అనుకూలమైనవి, దేవునికి ఇష్టమైనవి, దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన మీద దృష్టి పెట్టడం అలవాటు అవుతుంది. ఎందుకంటే దేవునికి అనుకూలమైన అడిగితే అవి దేవుని నామాన్ని ఘనపరచబడే రీతిగా ఆయన కార్యము జరిగించబడుతుంది కనుక దేవునికి మహిమ కలుగుతుంది. అలాగే మనము కూడా దీవెన పొందగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఈ సందేశం ఉంటున్నటువంటి దేవుని బిడలారా, సొలొమోను రాజు మనవి దేవుడు అంగీకరించాడు. దావీదేమో అడుగుతున్నాడు దేవుణ్ణి, నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగును గాక అంటున్నాడు. అంటే ఆయన అలాగూ ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్నాడు, నీ దృష్టికి అంగీకారములగును గాక. అంటే మనం చేసేటప్పుడు అలాగే దేవుని అడిగినప్పుడు ఆయన అంగీకరిస్తాడు. అలాంటి మనవులు సొలొమోను జరిగినట్లుగా మనం అడగగలుగుతాం. దేవునికి అంగీకారము అయ్యేటువంటి ప్రార్థన మనం చేయాలంటే మనకు అనుకూలమైన విషయాలను మనం ప్రక్కన పెట్టి దేవునికి అనుకూలమైన విషయాలు, దేవునికి ఇష్టమైన సంగతులు, దేవునికి కార్యం నెరవేర్చేటువంటి సంగతులు మనం అడగగలిగితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు, అది నెరవేరుతుంది.
కాబట్టి ఈ చిన్న విషయాన్ని, ఈ సందేశాన్ని మనము గ్రహించగలిగితే, ఆ దృష్టిని అలా నిలపగలిగితే తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ప్రార్థన యొక్క గొప్పతనాన్ని, ప్రార్థన ప్రభావాన్ని, ప్రార్థన ద్వారా కలిగే ప్రతి అక్కర పొందటం, అన్ని విషయాల్లో కూడా మనము దీవించబడతాం. కనుక దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైనట్టు ఉండే రీతిగా, అటువంటి నిశ్చయత కలిగి ప్రార్థించేటట్లుగా, అలాగే దేవునికి అనుకూలమైన రీతిగా మనవి చేసేటట్లుగా మన ప్రార్థన జీవితాన్ని కట్టుకుందాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు అనుకూలమైన ప్రార్థన, నీవు అంగీకరించే ప్రార్థన చేయగలిగేటట్లు మాకు అట్టి కృపనిచ్చి, అలాగను మా ఆత్మీయతను బలపరిచి, మాకు ప్రార్థన నేర్పించి, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.